హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ ట్రాఫిక్ మరియు మెకానికల్ అభ్యర్థులకు మెగా గుడ్ న్యూస్ అండి. మరి 2,000 రూపాయల వ్యాలిడిటీ 2,000 రూపాయల వాల్యూ ఉన్నటువంటి కోర్సుని కేవలము 399 రూపాయలకే ఫుల్ కోర్స్ అందిస్తున్నామండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము చాలా క్లియర్గా యాజ్ పర్ ద సిలబస్ అయితే అందించడం అయితే జరుగుతుందండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. 1 ఇయర్ వ్యాలిడిటీ, 1000కి పైగా క్లాసులు ఉంటాయండి. ఓకేనా, ఇది ఫుల్ కోర్స్ అండి. దీనిలో టెస్ట్ సిరీస్ కూడా మీకు ఉచితంగానే అందచేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు సపరేట్గా టెస్ట్ సిరీస్ కావాలి అని ఎవరికైనా ఉన్నట్లయితే 500 రూపాయలు ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని కేవలము 199 రూపాయలకే ఫుల్ టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. యాజ్ పర్ ద సిలబస్ మొత్తము 10,000కు పైగా ఎంసీక్యూస్ అయితే అందులో ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేయండి. మన యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. ఇప్పుడే పర్చేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్, అంతేకాకుండా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సూపర్వైజరీ యాప్టిట్యూడ్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి జీకే ఎంసీక్యూస్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. సో గైస్, ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో అతి పురాతన ముడత పర్వతాలు ఏవి? విచ్ ఆర్ ద ఓల్డెస్ట్ ఫౌల్ మౌంటైన్స్ ఇన్ ఇండియా? ఏంటండి? ఆరావళి పర్వతాలు. ఈ యొక్క ఆరావళి పర్వతాలు మనకు రాజస్థాన్లో ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఇవి ప్రపంచంలోనే అతి పురాతనమైన పర్వత శ్రేణులలో ఒకటిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రముఖ వేసవి విడిది కేంద్రమైనటువంటి మౌంట్ అబూ ఉందండి. ఓకేనా, మౌంట్ అబూ. అయితే మనకు తరచూ పరీక్షల్లో అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్ అండి. ఏంటి? ఆరావళి పర్వతాల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం పేరేంటి అని అడుగుతున్నారు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరము. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, తెలియకపోతే ఆరావళి అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. ఏ నదిని వృద్ధ గంగా లేదా దక్షిణ గంగా అనే పేరుతో పిలుస్తారు? విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ అ వృద్ధ గంగా ఆర్ దక్షిణ గంగా? ఆన్సర్ ఆప్షన్ సి, గోదావరి. గోదావరి నది దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది కావడం వల్ల దీనికి ఆ పేరు రావడం జరిగింది. ఇది మొత్తం 1465 కిలోమీటర్ల దూరం అయితే ప్రయాణం చేస్తుంది. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ బి, వూలార్ సరస్సు. ఎక్కడ ఉంది ఇది? జమ్మూ కాశ్మీర్. ఓకే, జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఊలార్ సరస్సు టెక్టోనిక్ చర్య వల్ల ఏర్పడిన అతిపెద్ద మంచినీటి సరస్సు. ఓకే, నెక్స్ట్. కన్వా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద కన్హా నేషనల్ పార్క్ లొకేటెడ్? ఎక్కడండి? మధ్యప్రదేశ్. పులుల సంరక్షణకు ప్రసిద్ధి చెందిన ఈ పార్క్ రూడ్యాల్డ్ క్లిప్పింగ్ రాసిన జంగిల్ బుక్కు స్ఫూర్తినిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, మౌంట్ ఎవరెస్ట్ శిఖరము ఏ దేశంలో ఉంది? ఇన్ విచ్ కంట్రీ ఈజ్ ద మౌంట్ ఎవరెస్ట్ లొకేటెడ్? ఆన్సర్ ఆప్షన్ సి, నేపాల్లో ఉందండి. ఓకేనా, దీన్ని నేపాల్లో సాగర మాత అనే పేరుతో పిలుస్తాము. ఓకే, ప్రపంచంలోనే ఎత్తైన ఈ శిఖరము 8,848.86 మీటర్లు. నేపాల్ మరియు చైనా సరిహద్దులో ఉన్నప్పటికీ దీని యొక్క ప్రధాన భాగం మాత్రము నేపాల్లో ఉంది. నెక్స్ట్, భారతదేశంలో బంగారు విప్లవం గోల్డెన్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? విచ్ ఈస్ ద గోల్డెన్ రెవల్యూషన్ రిలేటెడ్ టు ఇన్ ఇండియా? దేనికి సంబంధించిందండి? ఆప్షన్ బి,
హార్టికల్చర్ అండ్ తేనె మరియు తోట పనులకు సంబంధించినదే ఈ యొక్క బంగారు విప్లవం. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అంటే మళ్ళీ డిఫరెంట్ అండి. ఓకేనా. బంగారు పీచు విప్లవం అంటే ఏంటండి? సో అది జనపనారకు సంబంధించింది. ఓకే, రెండింటికి తేడా గమనించాలి. పండ్లు, కూరగాయలు మరియు తేనె ఉత్పత్తిని పెంచడానికి చేపట్టిన విప్లవము ఇది. ఓకే, నెక్స్ట్ వన్. ఏ రాష్ట్రాన్ని మసాలా దినుసుల తోట, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు? విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కేరళ. కేరళలో మిరియాలు, ఏలకులు వంటి సుగంధ ద్రవ్యాలు అత్యధికంగా పండుతాయి. నెక్స్ట్, భారతదేశం మరియు చైనా మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఇది. విచ్ ఈస్ ద బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా? ఏంటండి? ఆప్షన్ బి, మెక్-మోహన్ లైన్. ఓకే, మెక్-మోహన్ లైన్. వివరాలు చూద్దాం. 1914లో హెన్రీ మెక్-మోహన్ ద్వారా ఈ సరిహద్దు రేఖ నిర్ణయించబడింది. ఓకే, నెక్స్ట్, కర్కటక రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ హౌ మెనీ ఇండియన్ స్టేట్స్? ఏనండి? 8 రాష్ట్రాల గుండా వెళ్తుందండి. అవేంటి మరి? గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మరియు త్రిపుర, మిజోరాం రాష్ట్రాల గుండా ఇది వెళ్తుంది. నెక్స్ట్, భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? విచ్ ఇండియన్ స్టేట్ యాజ్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్? ఏంటండి? ఆప్షన్ సి అండి, గుజరాత్ అండి. గుజరాత్కి అత్యధికమైన కోస్ట్ లైన్ ఉంటుంది, దాదాపు 1600 కిలోమీటర్లు. 2వ స్థానంలో తమిళనాడు ఉంటుంది. 3వ స్థానంలో మన పక్క స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. నెక్స్ట్, చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద చిల్కా లేక్ లొకేటెడ్? ఎక్కడుందండి? ఆప్షన్ సి, ఒడిషా. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. దీన్ని లాగున్ అనే పేరుతో కూడా పిలవచ్చు. ఓకే, నెక్స్ట్, నర్మదా నది ఎక్కడ పుట్టింది? వే డస్ ద నర్మదా రివర్ ఒరిజినేట్? ఆప్షన్ బి అండి, అమరకంటక్. ఓకే, అమరకంటక్లో పుట్టడం చూడవచ్చు. మధ్యప్రదేశ్లోని అమరకంటక్ పీఠభూమిలో నర్మదా నది జన్మించి పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, లక్షద్వీప్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి? ఇన్ విచ్ సీ ఆర్ ద లక్షద్వీప్ ఐలాండ్స్ లొకేటెడ్? ఆప్షన్ బి అండి, అరేబియన్ సముద్రము. ఎక్కడండి? అరేబియన్ సముద్రము. నెక్స్ట్, ఇవి పగడపు దీవులు మరియు అరేబియా సముద్రంలో ఇవైతే ఉన్నాయి. నెక్స్ట్, భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది? విచ్ ఈస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నేషనల్ హైవే 44. ఇది శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు 3745 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. నెక్స్ట్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? విచ్ స్టేట్ ఈజ్ ద సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ లొకేటెడ్? ఎక్కడ ఉందండి? తమిళనాడు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కేరళలోని నీలగిరి కొండల్లో ఉన్న ఈ పార్క్ అరుదైన సింహపు తోక కోతులకు ప్రసిద్ధి. లయన్ టెయిల్డ్ మకాక్ అంటారండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్, ఏ పర్వత శ్రేణిని సహ్యాద్రి అని కూడా పిలుస్తారు? విచ్ మౌంటైన్ రేంజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ సహ్యాద్రి? ఆప్షన్ బి అండి, వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమలు. అరేబియా సముద్ర తీరానికి సమాంతరంగా ఉన్న పశ్చిమ కనుమలను మహారాష్ట్ర, కర్ణాటకలలో సహ్యాద్రి అనే పేరుతో పిలుస్తారు. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది? విచ్ వాజ్ ద ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా? ఆప్షన్ సి అండి, నీలగిరి. ఓకే, నీలగిరి. 1986లో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో దీనిని ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, జోగ్ జలపాతం ఏ నది పైన ఉంది? జోగ్ ఫాల్స్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ రివర్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, శారావతి. ఓకే, శారావతి. కర్ణాటకలోని ఈ జలపాతాన్ని
గేర్సొప్ప లేదా జోర్సొప్ప జలపాతం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, భారతదేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? విచ్ ఈజ్ ద ప్లేస్ విత్ ద లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా? ఎక్కడండి? ఆప్షన్ బి, లే ప్రాంతము. లడఖ్లోని లేలో అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది. దీనినే శీతల ఎడారి అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, బ్లాక్ సాయిల్ నల్లరేగడి నేలలు ఏ పంటకు అత్యంత అనువైనవి? బ్లాక్ సాయిల్ ఈజ్ ద బెస్ట్ సూటెడ్ ఫర్ విచ్ క్రాప్? దేనికండి? ఆప్షన్ సి, కాటన్ పత్తికి అనుకూలమైనవి. వీటిని రేగడి నేలలు లేదా బ్లాక్ కాటన్ సాయిల్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఏది? విచ్ ఈస్ ద బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్? ఏంటండి? ఆప్షన్ సి, డ్యూరాండ్ రేఖ. 1893లో మోర్టిమా డ్యూరాండ్ ఈ సరిహద్దును నిర్ణయించడం జరిగింది. ఇదే సరిహద్దును ఇదే పేరుతో పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ రేఖను కూడా ఇదే విధంగా పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, దూద్ సాగర్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? దూద్ సాగర్ ఫాల్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ బి, గోవా. మాండోవి నదిపై ఉన్న ఈ జలపాతం గోవా మరియు కర్ణాటక సరిహద్దులో ఉంది. దీన్ని సీ ఆఫ్ మిల్క్ అనే పేరుతో కూడా పిలుస్తారు. సీ ఆఫ్ మిల్క్. నెక్స్ట్, భారతదేశంలో తేయాకు అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అస్సాం. భారతదేశంలోని మొత్తం టీ ఉత్పత్తిలో సగానికి పైగా అస్సాం నుండే వస్తుంది. నెక్స్ట్, పెన్గంగా ఏ నదికి ఉపనది? పెన్గంగా ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్? ఆప్షన్ బి అండి, గోదావరి. ఇది మహారాష్ట్రలో ప్రవహించి గోదావరి ప్రధాన ఉపనదులలో ఒకటిగా కలుస్తుంది. నెక్స్ట్, పాక్ జలసంధి ఏ రెండు దేశాలను వేరు చేస్తుంది? పాక్ స్ట్రైట్ సెపరేట్ విచ్ టూ కంట్రీస్? ఆప్షన్ బి, ఇండియా అండ్ శ్రీలంక. ఇది తమిళనాడు మరియు శ్రీలంక ఉత్తర ప్రావిన్స్ మధ్య ఉంది. నెక్స్ట్, భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం ఇది? విచ్ ఈస్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా? ఏంటండి? ఆప్షన్ సి, కుంచికల్ జలపాతము. ఓకేనా, కుంచికల్. కర్ణాటకలోని వారాహి నదిపై కుంచికల్ జలపాతం 455 మీటర్లు. భారతదేశంలోని అత్యంత ఎత్తైన వాటర్ ఫాల్గా అయితే ఇది రికార్డుల్లో ఉంది. నెక్స్ట్, బ్రహ్మపుత్ర నది టిబెట్లో ఏ పేరుతో పిలువబడుతుంది? బై వాట్ నేమ్ ఈజ్ ద బ్రహ్మపుత్ర రివర్ నోన్ ఇన్ టిబెట్? ఏ పేరుతో అండి? ఆప్షన్ సి, సాంగ్పో అంటారు. సాంగ్పో. టిబెట్లోని యార్లాంగ్ సాంగ్పో అని పిలువబడే ఈ నది అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారతదేశంలోనికి ప్రవేశిస్తుంది. నెక్స్ట్, అండమాన్ మరియు నికోబార్ దీవులను వేరు చేసే ఛానల్ ఇది? విచ్ ఛానల్ సపరేట్స్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్? ఆన్సర్ 10 డిగ్రీల ఛానల్. బంగాళాఖాతంలో ఉన్న అండమాన్ దీవులను మరియు నికోబార్ దీవులను 10 డిగ్రీల అక్షాంశ రేఖా ఛానల్ వేరు చేస్తుంది. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్న నేలలు ఏవి? విచ్ టైప్ ఆఫ్ సాయిల్స్ కవర్ ద లార్జెస్ట్ ఏరియా ఇన్ ఇండియా? ఆప్షన్ సి అండి, ఒండ్రు నేలలు. ఓకే, ఒండ్రు నేలలు. నది నిక్షేపాల వల్ల ఏర్పడిన ఒండ్రు నేలలు దేశంలోని దాదాపు 40% భూభాగంలో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? విచ్ రివర్ ఈజ్ కాల్డ్ ద గంగా ఆఫ్ ది సౌత్? ఏంటండి? సో దక్షిణ గంగా అని దేని పిలుస్తారు? గోదావరిని అండి. యాక్చువల్గా గోదావరిని వృద్ధ గంగా, దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. పవిత్రత మరియు ప్రాముఖ్యత దృష్ట్యా దక్షిణ భారత గంగా అంటారండి దీన్ని. దక్షిణ గంగా కాదు, దక్షిణ భారత గంగా. ఓకేనా? మామూలుగా గోదావరి నదికి వృద్ధ గంగా లేదా దక్షిణ గంగా అంటారు. కావేరిని కూడా కొన్ని సందర్భాల్లో ఇలా పిలుస్తూ ఉంటారని అయితే మనము గుర్తుంచుకోవాలి. ఓకే,
భారతదేశంలో వజ్రాల గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఇన్ విచ్ స్టేట్ ఆర్ డైమండ్ మైన్స్ లొకేటెడ్ ఇన్ ఇండియా? ఆప్షన్ సి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా వజ్రాల గనులకు ప్రసిద్ధి. నెక్స్ట్, ముంబై మరియు పూణే నగరాలను కలిపే కనుమ ఏది? విచ్ పాస్ కనెక్ట్స్ ముంబై అండ్ పూణే? ఆప్షన్ బి అండి, భోల్గట్ కనుమ. పశ్చిమ కనుమల్లో ఉన్న భోర్గట్ ముంబై పూణే మధ్య రవాణాకు కీలకమైన మార్గము. నెక్స్ట్, గిర్ నేషనల్ పార్క్ ఏ జంతువులకు ప్రసిద్ధి? గిర్ నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ యానిమల్స్? ఆప్షన్ సి అండి, ఆసియాటిక్ లయన్స్, ఆసియా సింహాలకు ప్రసిద్ధి. గుజరాత్లోని గిర్ అభయారణ్యం ఆసియా సింహాలకు ప్రపంచంలోని ఏకైక నివాస స్థలము. నెక్స్ట్, భారతదేశంలో ఉదయించే సూర్యుడి భూమి అనే రాష్ట్రాన్ని పిలుస్తారు? విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్ ఇన్ ఇండియా? ఏంటండి? అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో మొదటిసారిగా సూర్యోదయం జరిగేటువంటి ప్రాంతము అరుణాచల్ ప్రదేశ్. ఓకే, ఇంపార్టెంట్. ఇక్కడ మనకు దీపు కనుమ ఉంటుందండి. సో అక్కడ మొదటగా సూర్యోదయం అవుతుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ ఈజ్ ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లొకేటెడ్? ఎక్కడండి? నర్మదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం నిర్మించిన ఈ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం గుజరాత్లోని నర్మదా నది తీరాన ఉంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి జీకే ఎంసీక్యూస్. రేపటి జీకే ఎంసీక్యూస్లో మళ్ళీ కలుద్దాము. సో గైస్, ఎవరైతే ఇంకా మన యొక్క తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.